ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఘనంగా పత్తిపాటి వెంకట కుమారి పుట్టినరోజు వేడుకలు. పండరిపురం గణేష్ మండపం వద్ద కేక్ కటింగ్ కార్యక్రమం వేడుకలు. గోల్డెన్ యూత్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న వినాయక చవితి 30వ వార్షికోత్సవ వేడుకలు. వైభవంగా పంచహారతులు తిలకించిన భక్తులు. రెండో రోజు కన్నుల పండుగగా శ్రీ వినాయక ట్రస్ట్ ఆధ్వర్యంలో వినాయక చవితి ఉత్సవాలు. శ్రీ వెంకటేశ్వర స్వామి పారాయణం పఠించిన మహిళలు. $29 మందికి 21 లక్షల రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే పత్తిపాటి. సీఎం రిలీఫ్ పథకం ఆపద సమయంలో సద్వినియోగం చేసుకోవాలన్న పత్తిపాటి. ఆదిదేవుడు ఘననాథునికి ప్రత్యేక పూజలు ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ మంత్రి స్థానిక శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు సతీమణి పత్తిపాటి వెంకట కుమారి వినాయక చవితి సందర్భంగా పండరిపురంలో ప్రత్యేక అలంకరణతో ఏర్పాటు చేసినటువంటి మండపంలో ప్రతిష్ఠించిన ఘననాథుని విగ్రహం వద్ద పత్తిపాటి వెంకట కుమారి విగ్రహ నిర్వాహకులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వెంకట కుమారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని పండరిపురం యూత్ సభ్యులు ఏర్పాటు చేసిన కేక్ ను కట్ చేశారు. వార్డు ప్రజలు, పార్టీ నాయకులు, విగ్రహ నిర్వాహకులు వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పత్తిపాటి వెంకట కుమారి మాట్లాడారు. ఏ కార్యక్రమాన్ని చేపట్టినా తొలిగా పూజలు అందుకునే గణనాథుడికి వినాయక చవితి నాడు భక్తి శ్రద్ధలతో సర్వ విఘ్నాలు తొలగించే ఆది దేవుణ్ణి పూజించుకుని ఆ గణనాథుని ఆశీస్సులు అందుకుని సర్వ విఘ్నాలు తొలగి ఆనందంగా ఉండాలని విఘ్నేశ్వర స్వామి వారిని కోరుకుంటున్నామని తెలిపారు. ఈ వినాయక చవితిని పురస్కరించుకుని ఎంతో భక్తి శ్రద్ధలతో ప్రతి ఏటా అందరితో కలిసి వినాయక చతుర్థిని ఘనంగా నిర్వహించుకోవడం అభినందనీయమని గణనాథుని ఆశీస్సులు చల్లని దీవెన మానవాళి అందరిపై ఉండాలని విఘ్నేశ్వరుని వేడుకున్నారు. నూతన మార్కెట్ యార్డ్ డైరెక్టర్ నెల్లూరు శాంతి ప్రియని ఘనంగా పత్తిపాటి సన్మానించారు. చిలకలూరుపేట నియోజకవర్గ కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీకి అగ్రికల్చర్ మార్కెట్ యార్డ్ డైరెక్టర్ పదవి ఇచ్చిన సందర్భంగా నెల్లూరు శాంతి ప్రియని చిలకలూరుపేట నియోజకవర్గ శాసనసభ్యులు మాజీ మంత్రి పత్తిపాటి వారి గృహం నందు వారి ఇరువురిని దుశ్శాలువతో ఘనంగా సత్కరించారు. నెల్లూరు శాంతి ప్రియ మాట్లాడారు. మా మీద, మా పార్టీ మీద నమ్మకంతో మాకు ఈ బాధ్యతలు అప్పగించిన మాకు అగ్రికల్చర్ మార్కెట్ యార్డ్ డైరెక్టర్ పదవికి సహకరించిన చిలకలూరుపేట నియోజకవర్గ శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావుకి వారి ధన్యవాదాలు తెలియజేసుకున్నారు. చిలకలూరుపేట పట్టణంలోని నర్సరావుపేట సెంటర్లో అర్బన్ పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో సరైన పత్రాలు లేని వాహనదారులకు ఆన్లైన్లో చలనాలు విధించారు. ఈ సందర్భంగా ఎస్ఐలు చిన్నకేశవులు, రహంతులు మాట్లాడారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అర్బన్ సిఐ రమేష్ సూచన మేరకు వాహనాల తనిఖీలు చేస్తున్నామన్నారు. వాహనదారులు తప్పనిసరిగా డ్రైవింగ్ లైసెన్స్, వాహన రిజిస్ట్రేషన్, ఇన్సూరెన్స్ వంటి పత్రాలు వెంట తెచ్చుకోవాలని సూచించారు. సరైన పత్రాలు లేని వారికి జరిమానా విధిస్తామని తెలిపారు. ఈ తనిఖీల్లో సిబ్బంది ఉన్నారు. చిలకలూరుపేట పట్టణంలోని మెయిన్ రోడ్ లో ఉన్న బాలగణపతి యూత్ ఆధ్వర్యంలో గణేశోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. బాలగణపతి యూత్ ఆధ్వర్యంలో గత కొన్ని సంవత్సరాల నుండి వినాయక చవితి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. మున్నలూరి శివశంకర్ నివాసం ఎదుట ఏర్పాటు చేసిన గణేష్ మండపం వద్ద ప్రత్యేక పూజ కార్యక్రమాలు జరిగాయి. మండపాన్ని వివిధ రకాల విద్యుత్ లైట్లు వేశారు. పర్యావరణాన్ని పరిరక్షించే విధంగా మట్టి గణపతిని ఏర్పాటు చేశారు.
చిలకలూరుపేట శ్రీ వినాయక ట్రస్ట్ ఆధ్వర్యంలో వినాయక చవితి ఉత్సవాలు వైభవంగా కన్నుల పండుగగా జరుగుతున్నాయి. 3 రోజుల పాటు ఈ ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. వినాయక చవితి మొదటి రోజు చిన్నారులకు నోట్ పుస్తకాలు పంపిణీ చేయగా, రెండవ రోజు గణేష్ ఉత్సవాల్లో భాగంగా శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ స్తోత్రం పారాయణం పఠించారు. మహిళలు సామూహికంగా ఈ పారాయణాన్ని చదివారు. స్వామివారికి నవహారతులతో పూజలు చేశారు. స్వామివారికి ఇచ్చిన నవహారతులు క్రతువందరిని ఆకట్టుకున్నాయి. మహిళలందరూ పఠించిన పారాయణం ఎంతో భక్తితో జరిగింది. రెండో రోజు వినాయక స్వామివారిని వివిధ రకాల పూలతో అందంగా అలంకరించారు. శ్రీ వినాయక ట్రస్ట్ కార్యనిర్వహణ చైర్మన్ మణికుమార్ నేతృత్వంలో ఈ పూజా కార్యక్రమాలు జరిగాయి. అనంతరం మహిళలకు భక్తులకు పెద్ద ఎత్తున అన్న సంతర్పణ జరిగింది.
చిలకలూరిపేట సుబ్బయ్య తోట ప్రముఖ ఆధ్యాత్మిక సామాజిక సేవా సంస్థ శ్రీ దత్తసాయి అన్నదాన సమాజం మరియు జయ జయ సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో వేంచేసి ఉన్న శ్రీ దత్తసాయి సన్నిధిలో ఈ రోజు వినాయక చవితి రెండవ రోజు గురువారం పురస్కరించుకుని ప్రత్యేక అభిషేక అర్చన పూజా కార్యక్రమాలు శ్రీ దత్తసాయికి జరిగాయి. అనంతరం భక్తులకు అన్న సంతర్పణ కార్యక్రమం జరిగింది. ఉదయం నుండి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ దత్తసాయికి ప్రత్యేక ప్రదక్షిణ అభిషేక అర్చన పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. ట్రస్ట్ నిర్వాహకులు డాక్టర్ పూసపాటి బాలాజీ మాట్లాడారు. వినాయక చవితి సందర్భంగా ప్రత్యేకంగా పట్టణంలోని పలు పందిర్లలో ట్రస్ట్ తరపున ప్రత్యేక ప్రసాదాలు అందజేస్తున్నామని అన్నం పరబ్రహ్మ స్వరూపమని గురువారం అన్న సంతర్పణ చేసిన భక్తులకు అఖండ గురు బలం లభిస్తుందని శ్రీ దత్త అనుగ్రహం లభిస్తుందని తెలిపారు. ప్రతి ఒక్కరు కూడా గురువారం జరిగే అన్న సంతర్పణ కార్యక్రమంలో అన్నప్రసాదం స్వీకరించడం వల్ల మన కర్మలను నశించి కొన్ని ఆది వ్యాధులు తగ్గుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణపుర ప్రముఖులు ఐనవోలు హనుమంతరావు, కాంపౌండర్స్ అసోసియేషన్ అధ్యక్షులు కొండముట్ల నాగేశ్వరరావు, మద్దుల ప్రసాద్, కొంతమంది పుర ప్రముఖులు పాల్గొన్నారు. సాయిరాం చిలకలూరిపేట సుబ్బయ్య తోట శ్రీ దత్తసాయి అన్నదాన సమాజం మరియు జయ జయ సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో వేంచేసి ఉన్న శ్రీ దత్తసాయి సన్నిధిలో ఈరోజు వినాయక చవితి నవరాత్రుల్లో భాగంగా రెండవ రోజు గురువారం నాడు మరి ప్రత్యేకంగా ఈరోజు ఉదయాన్నే మరి గురువారం పురస్కరించుకున్న బాబా గారికి అభిషేక అర్చన కార్యక్రమాలు జరిగినాయి. అష్టనామ పూజ కార్యక్రమాలు కూడా జరిగినాయి. అనంతరం బాబా గారికి భక్తులు ప్రదక్షిణ చేసి ఉదయాన్నే భక్తులందరూ కూడా పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అలాగనే ప్రతి గురువారం అన్నదాన కార్యక్రమంలో భాగంగా ఈరోజు మరి ప్రత్యేకంగా అన్న సంతర్పణ కార్యక్రమం మరి భక్తులందరికీ కూడా వచ్చిన భక్తులందరికీ కూడా ఈరోజు షిరిడి సాయిని దత్తసాయిని దర్శించుకున్న ప్రతి ఒక్క భక్తులకు కూడా అన్నప్రసాదం సంతర్పణ కార్యక్రమం చేయడం జరిగింది. అలాగనే దత్తసాయి అన్నదాన సమాజం తరఫున ఈరోజు పలు పందిర్లలో మరి ప్రత్యేకంగా కొన్ని పందిర్లలో ప్రసాదం కార్యక్రమం కూడా వితరణ కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. మరి ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమాలకు సహకరిస్తున్న ప్రతి ఒక్క దాతలకు ప్రజలకు అందరికీ కూడా ఆయురారోగ్య భోగభాగ్యాలు కలగాలని చెప్పేసి ఆ దత్తాత్రేయ స్వామిని ప్రత్యేకంగా షిరిడి సాయిని ప్రత్యేకంగా కోరుకుంటూ ఉన్నాము. ప్రతి గురువారం జరిగే అన్న సంతర్పణ కార్యక్రమాన్ని భక్తులు తమ వంతు సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటున్నాము. ఎందుకంటే అన్నం పరబ్రహ్మ స్వరూపం. ఎందుకంటే ప్రతి మనిషి కూడా ఏదైనా వద్దు అనే పదార్థం ఉందంటే అది ఒక అన్నం మాత్రమే. మనం డబ్బులు ఎంత ఇచ్చినా కావాలంటారు, తృప్తి ఉండదు. ఏది ఇచ్చినా కూడా తృప్తి ఉండదు. కానీ అన్నం కడుపు నిండితే ఇంక వద్దు అంటారు. అటువంటి అన్నం పరబ్రహ్మ స్వరూపాన్ని మన ఆత్మలో ఉన్న మన శరీరంలో ఉన్న జీవాత్మకు ఆహారాన్ని అందించడమే మనం అన్నదాన కార్యక్రమం యొక్క ప్రముఖ ఉద్దేశం. ఏ ఒక్క జీవుడు కూడా ఆకలితో అడమటించకూడదనే ఈ దేవాలయాల్లో మరి హిందూ సాంప్రదాయం ప్రకారం మరి అన్నదాన కార్యక్రమాలు పెట్టిన కార్యక్రమం మరి ఉద్దేశం కూడా అటువంటిదే. అటువంటి ఎవరైతే అన్నదాన కార్యక్రమాన్ని మరి సద్గురు సన్నిధిలో చేస్తారో వారందరికీ కూడా భగవంతుని అనుగ్రహంతో ఆయురారోగ్య భోగభాగాలు కలుగుతాయని చెప్పేసి తెలియజేస్తుంది. చిలకలూరిపేట పట్టణంలోని మెయిన్ రోడ్ లో గోల్డెన్ యూత్ ఆధ్వర్యంలో గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో వినాయక చవితి ఉత్సవాలు అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా జరుగుతున్నాయి. వేలాది మంది భక్తులు వినాయక స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. గత 30 సంవత్సరాల నుండి గణేష్ ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నామని గణేష్ ఉత్సవ కమిటీ అధ్యక్షుడు పొట్టి వెంకట రత్నబాబు తెలిపారు. సరోజ్కి అమెరికన్ డైమండ్స్ 50 లక్షల వాడి గణేష్ విగ్రహాన్ని ఆవిష్కరించామని ఆయన తెలిపారు. అదేవిధంగా చిలకలూరిపేట పట్టణంలో ఎక్కడ జరిగిన విధంగా గోల్డెన్ యూత్ గణేష్ ఉత్సవ కమిటీ పందిర్ల వద్దే పంచహారతలు జరుగుతాయని వారు తెలిపారు. కానీ వీని ఎరగని రీతిలో గణేష్ స్వామి వారికి పంచహారతులు అందించారు. ఈ హారతులు క్రతువును పుర ప్రజలు వీక్షించి పునీతులయ్యారు. 5 రోజుల పాటు ఈ ఉత్సవాలు జరుగుతాయని పేర్కొన్నారు. లక్కీ డ్రా కార్యక్రమం కూడా ఉంటుందని తెలిపారు. వీళ్ళందరూ కూడా వచ్చి స్వామివారి ఊరేగింపులో పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు పొందవలసిందిగా కోరుకుంటున్నాను. శోభాయాత్ర ఎంతో అద్భుతంగా ఒక 20 అడుగుల ఎత్తైన ఎప్పుడు జరిగే ఊరేగింపుల కన్నా మిన్నగా చాలా చక్కగా ఈ ఊరేగింపు కార్యక్రమం ప్లాన్ చేస్తున్నాం. కాబట్టి పార్వతీ అమ్మవారికి ఇచ్చేటువంటి హారతి, ఈ హారతి స్వీకరించడం వలన మనలో తేజస్సు వస్తుంది,
ఆరోగ్యం వస్తుంది, ఐశ్వర్యం వస్తుంది, అలాగే సకల కోరికలు కూడా సిద్ధిస్తాయి. సమాజానికి రక్షణ కలిగించేది కుంభహారతి. మహిమాన్వితమైన కుంభహారతిని దర్శించటం వల్ల భక్తులకు అగణ్యమైన పుణ్యము, పంచభూతాత్మకమైన జీవరక్ష లభిస్తుంది. పార్వతీపతయే హర హర మహాదేవ. దేవతా స్వరూపమైన నాగసర్పం దీర్ఘాయువుకు, పవిత్రతకు ప్రతీక. నాగహారతిని దర్శించడం వల్ల భక్తులకు సంతాన సౌభాగ్యము, రోగ నివారణ కలుగుతుంది, సర్వదోషాలు తొలగిపోతాయి. అందరూ తప్పెట్టు కొడుతూ ఉండాలి. స్వామివారి వెనక వాళ్ళ పక్క జరగండి. ధర్మ అర్థ కామ్య మోక్షములతోటి మనందరినీ కూడా ఆ యొక్క విఘ్నేశ్వరుడు ఎల్లప్పుడూ చల్లగా కాపాడి రక్షించేటువంటి యొక్క పంచహారతి అంటే పవిత్ర హారతి, ఇది ఎంతో పవిత్రమైనటువంటి హారతి కాబట్టి భక్తులందరూ కూడా ఈ యొక్క పంచహారతిని వీక్షించవలసిందిగా ప్రార్థన. ధర్మ అర్థ కామ్య మోక్షములతోటి మనందరినీ కూడా ఆ యొక్క విఘ్నేశ్వరుడు ఎల్లప్పుడూ చల్లగా కాపాడి రక్షించేటువంటి యొక్క పంచహారతి అంటే పవిత్ర హారతి, ఇది ఎంతో పవిత్రమైనటువంటి హారతి కాబట్టి భక్తులందరూ కూడా ఈ యొక్క పంచహారతిని వీక్షించవలసిందిగా ప్రార్థన.
జయ బోలో గణేష్ మహారాజుకి. చెప్పండి. అపరాధ సహస్రాన్ని క్రియంతే ఆమె. జయ బోలో గణేష్ మహారాజుకి. జయ బోలో గణేష్ మహారాజుకి. జయ బోలో గణేష్ మహారాజుకి. శ్రీరామచంద్రమూర్తికి, సీతామ్మ వారికి, లక్ష్మణ స్వామి వారికి, భరత సంక్షేమ పథకాల అమల్లో కూటమి ప్రభుత్వం దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిందని, ప్రజల సంతోషం కోసమే ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్ని కష్టాలున్నా ఇచ్చిన మాటకు కట్టుబడి సూపర్ 6 పథకాలను పక్కాగా అమలు చేశారని మాజీ మంత్రి శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు తెలిపారు. ప్రభుత్వం నుండి మంజూరైన ముఖ్యమంత్రి సహాయ నిధి సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ప్రత్తిపాటి మాట్లాడారు. గురువారం 29 మంది లబ్దిదారులకు 21 లక్షల విలువైన చెక్కుల్ని ఆయన స్వయంగా అందించారు. సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ అనంతరం పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి పనులు పరిశీలించిన పత్తిపాటి నాణ్యతా ప్రమాణాల ప్రకారం చెప్పిన సమయానికి పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఇటీవల 1.22 కోట్లతో ప్రారంభించిన మాంసం చేపల విక్రయ దుకాణ సముదాయ నిర్మాణ పనులను పరిశీలించిన పత్తిపాటి వర్షాల వల్ల పనులకు ఆటంకం లేకుండా చూడాలని, అవసరమైతే అదనపు పనివారిని నియమించాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సమన్వయకర్త నెల్లూరు సదాశివరావు, మార్కెట్ యార్డ్ చైర్మన్ షేక్ టీడీపీ కరీముల్లా, పట్టణ అధ్యక్షులు పఠాన్ సమాధిఖాన్, మండల అధ్యక్షుడు జవాది మదన్ మోహన్, కామినేని సాయిబాబు, పట్టణ కార్యదర్శి మద్దుమాల రవి, మున్సిపల్ ఫ్లో లీడర్ గంగా శ్రీనివాసరావు, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ పిల్లి కోటేశ్వరరావు, నాయకులు తదితరులు ఉన్నారు. చిలకలూరుపేట శాఖ గ్రంథాలయంలో జ్ఞానేశ్వరి అర్బన్ అండ్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ నిర్వహించిన తెలుగు క్విజ్ పోటీల్లో హైస్కూల్ విభాగంలో మోడరన్ స్టెల్లార్ విద్యార్థులు జాస్మిత, రికిత, హర్షిని టీం ద్వితీయ స్థానం కైవసం చేసుకుంది. వీరందరినీ విద్యా సంస్థల అధినేత చేబ్రోలు మహేష్, ప్రత్యూష, ప్రిన్సిపల్ విజయలక్ష్మి, ప్రసన్న, తెలుగు ఉపాధ్యాయులు నాగేశ్వరరావు, ఇతర ఉపాధ్యాయులు అభినందించారు. చిలకలూరుపేట అర్బన్ సిఐ రమేష్ కి ప్రెస్ క్లబ్ చిలకలూరుపేట తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. క్లిష్టమైన ఎన్నికల సమయంలో అర్బన్ సిఐగా బాధ్యతలు చేపట్టిన నాటి నుండి ఆయన తన విధి నిర్వహణలో ఎంతో సమర్థవంతంగా సేవలందిస్తున్నారు. సిఐ రమేష్ ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానాన్ని అనుసరిస్తూ పుర ప్రజల మన్నన పొందుతున్నారు. నేర పరిశోధనలో ఉన్నత అధికారుల నుండి పలుమార్లు ప్రశంసలు కూడా అందుకున్నారు. ఆయన జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని చిలకలూరుపేట ప్రెస్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు అడప అశోక్, షేక్ దరియావలి, ఏపీయూడబ్ల్యూజే మాజీ కౌన్సిల్ మెంబర్ షేక్ మస్తాన్ వలీలు సిఐ రమేష్ ని కలిసి శాల్వా కప్పి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పుట్టినరోజు కేక్ ను సిఐ రమేష్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ సభ్యులు కూడా పాల్గొని ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. జ్ఞానేశ్వరి అర్బన్ అండ్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ గార్డ్స్ ఆధ్వర్యంలో గురువారం స్థానిక శాఖ గ్రంథాలయంలో తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా తెలుగు భాష సంస్కృతి సాహిత్యంపై క్విజ్ పోటీ నిర్వహించారు. ముఖ్య అతిథిగా రిటైర్డ్ ప్రధానోపాధ్యాయులు బొప్పూడి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ గిడుగు రామూర్తి పంతులు జీవిత విశేషాలు వివరించారు. క్విజ్ మాస్టర్ గా జన విజ్ఞాన వేదిక రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ దర్ల బుజ్జిబాబు వ్యవహరించారు. మొదటి బహుమతి ఏఎంజీ హైస్కూల్ విద్యార్థులు, రెండో బహుమతి మోడరన్ స్టెల్లార్ విద్యార్థులు, మూడో బహుమతి చైతన్య లిటిల్స్ విద్యార్థులు, కాన్సలేషన్ బహుమతిని ఆర్వీఎస్ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ విద్యార్థులు కైవసం చేసుకున్నారు. పాల్గొన్న విద్యార్థులందరికీ పాటలంటే మాకిష్టం ప్రోత్సాహక బహుమతులుగా అందించారు. ఈ కార్యక్రమంలో సాహితీ విమర్శకులు డాక్టర్ పివి సుబ్బారావు, డాక్టర్ చుక్కా విన్సెంట్ పాల్, మాజీ అసిస్టెంట్ గవర్నమెంట్ లీడర్ దాసరి చిట్టిబాబు, వడ్లాన సతీష్ చంద్ర, వివిధ పాఠశాల ఉపాధ్యాయులు, గార్డ్స్ ఉపాధ్యక్షులు గేరా యాకోబు, సభ్యులు బెజ్జం రవి తదితరులు పాల్గొన్నారు. పట్నా సర్కిల్ ఇన్స్పెక్టర్ రమేష్ కు బీజేపీ నాయకులు గురువారం పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. భారతీయ జనతా పార్టీ పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరరావు, ప్రముఖ న్యాయవాది తోట శ్రీనివాసరావు, బీజేపీ పట్టణం మరియు ప్రధాన కార్యదర్శి సింగరేసు పోలయ్య, రాధారంగ మిత్ర మండలి కన్వీనర్ అచ్చుకోల మురళీకృష్ణ, బీజేపీ నాయకులు వరికోటి నాగేశ్వరరావు తదితరులు చిలకలూరుపేట పట్టణ పోలీస్ స్టేషన్ కు వెళ్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ పి రమేష్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. శాల్వా కప్పి పూలమాలలతో సత్కరించారు. ఎస్ఎస్ న్యూస్ సమాప్తం. మరో బులెటిన్ తో మళ్లీ కలుసుకుందాం.